హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారైతే నేను అనుకుంటున్నాను. నేనైతే ఇంకా బయటే ఉన్నాను, అంటే ఇంకా స్టడీ ప్లేస్కి వెళ్ళలేదు, బయటే ఉన్నాను, నాన్నని తీసుకొచ్చున్నాను కాబట్టి. ఈరోజైతే నేను ఇప్పుడు ఫస్ట్ సెషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే చేస్తున్నాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నార్మల్గా నేను పవనీస్ ఆర్ది క్లాసెస్ ఆల్రెడీ చేశాను, పవనీస్ సింగ్ అని చెప్పేసి. సార్ది బుక్ కూడా ఉంది, అంటే వాళ్ళ క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళే బుక్కే చదివితే కొద్దిగా బాగుంటుందని నేను పవనీస్ సార్ బుక్కే చదువుతున్నాను ఇంటర్నేషనల్ రిలేషన్స్కి అయితే. నాది ఆప్షనల్ కూడా పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండడం వల్ల నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఈ బుక్ సరిపోతుంది. ఇంకోటి డెప్త్ నాలెడ్జ్ కావాలంటే నా ఆప్షన్ నుండి నాకు దొరుకుతుందని చెప్పేసి నేను జనరల్గా అయితే ఈ బుక్ ఒకటే ఫాలో అవుతున్నాను. చాలామందికి కూడా ఈ ఒక్క బుక్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ప్రిలిమ్స్ కావాలంటే ఇంకా మనం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అవి ఉంటాయి కదా, అవి ఫాలో అయినా మనకు ప్రిలిమ్స్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించివి అవి కవర్ అయిపోతాయి, అదైతే చూడొచ్చు. ఇంకో విషయం, నేను మీకు ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. విషయం ఏంటంటే, నార్మల్గా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి చదువుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ కాల్స్ అయినా కానివ్వండి, మెసేజెస్ అయినా కానివ్వండి, చాలా వరకు వస్తుంటాయి. తర్వాత పోను ఏమైపోద్ది అంటే, మనం బిజీ అయిపోవడం వల్ల మనం చాలామందిని పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. అంటే వదిలేయడం మీన్స్ మనం బిజీగా ఉంటాం కాబట్టి ఎవరితో ఎక్కువ మాట్లాడాలి విషయం. ఇంకా పోను వాళ్ళు కూడా ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం వదిలేస్తారు. చూసుకుంటే మీకు డైలీలో ఒక 2-3 కాల్స్ కూడా రావడం కష్టం అయిపోద్ది. ఎలా అనిపిస్తుంది అంటే, ఏంది నేను లోన్లీగా అయిపోయాను, అందరు నా ఫ్రెండ్స్ అంతా సెటిల్ అయిపోతున్నారు, ఇట్లా అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంతా కలిసి బయట తిరగడం ఇలా ఉంటుంది. ఇంకా మనం ఇలా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎవరు మనతో ఉన్నట్టు పోనప్పుడల్లా కొద్దిగా లోన్లీ ఫీల్. అయితే నేనైతే చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఆలోచించారో లేదో, ఎవరైనా సక్సెస్ అవ్వాలి అని పీపుల్ ఉంటారో, సక్సెస్ వైపు వెళ్ళేటప్పుడు వాళ్ళ హార్డ్ టైమ్స్లో, స్ట్రగుల్ టైంలో వాళ్ళు ఒంటరిగానే స్ట్రగుల్ చేస్తుంటారు. ఎవరు వాళ్ళతో పాటు ఎవరు రారు. ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అప్పుడే అందరూ మన గుమిగూడతారు. అలాగే స్టార్టింగ్ నేను ఇలాన్ మస్క్ది ఒక వీడియోలో చూశాను. దాంట్లో ఒక పాడ్కాస్ట్లో చెప్తా అనుకుంటారు. మీరు చూసే ల్యాంబ్రోనీ కార్స్, పెద్ద పెద్ద కాస్ట్లీ కార్స్, రాయల్ కార్స్ అన్నింటిలో 2 సీట్సే ఉంటాయి, ఎక్కువ సీట్స్ ఉండవు. 2 సీట్సే ఎందుకు ఉంటాయంటే చేస్తే, వాడు అంటాడు స్ట్రగల్ టైంలో ఎవరు తోడుంటారు, వాడు ఒంటరిగానే ఉంటాడు. సక్సెస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ అయినా ఉంటారు, లేకపోతే వాళ్ళ వైఫ్ స్పౌస్ అయినా ఉంటుంది. అందుకే వాడు అందరిని వేసుకొని తిరగడు. అందుకే వాళ్ళు తీసుకునే కార్స్లో కూడా ఇది 2 సీట్లు ఉంటాయని చెప్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ స్ట్రగల్ టైంలో ఎవరు అంత ఎక్కువ మంది తోడు రారు. మనం తోడు రాలేదని చెప్పేసి లోన్లీగా ఫీల్ అవ్వకూడదు. అలా ఉన్నామంటే, అలాంటి సిమ్టమ్స్ మనలో కనిపిస్తున్నాయంటే మనం సక్సెస్కి చాలా దగ్గర అవుతున్నాం అని చెప్పేసి. ఇప్పుడు కూడా మన యూపీఎస్సీ వాళ్ళకు కూడా సేమ్ అంతే. మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనకు తోడుగా ఎవరు రారు. ప్రిపరేషన్ టైంలో కూడా ఎవరు అంత మోటివేట్ కూడా చేయరు. చెప్పడం ఎంతసేపు ఏం చెప్తుంటారంటే, నీతో అవ్వదు, నువ్వు చేయలేవు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి మనం ఇలాంటి కనిపిస్తున్నప్పుడు సిమ్టమ్స్ మనం లోపల హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందంటే మన సక్సెస్కి దగ్గరగా ఉన్నామండి. ఇప్పుడైతే నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియోలు చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ వీడియో నేను చేయలేను, ఎందుకంటే మొబైల్ చేతిలో పట్టుకొని చేస్తున్నాను. అందుకని వీడియో కట్ చేసి నేను చదువుకుంటాను.